దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్ము నడుగగా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవా నాయనా, నీవు మా తండ్రివై ఉండగా నీకు రావలసిన ఘనత మహిమ, మరి ప్రభు నీకు ఇవ్వవలసిన గౌరవము సన్మానము మేము ఇవ్వవలసి ఉండగా, ఆ దినము యాజకులు ఎప్పుడైతే నాయనా ప్రభు బల సమయంలో వారు నాయన యొక్క ఘనత వారు ఇవ్వలేదు, వారితో మాట్లాడుతూ నాయనా సర్వ ప్రజలతో మాట్లాడుతున్నావు. నీవు ఆత్మీయ తండ్రివై ఉండగా మరి నిన్ను తండ్రి గౌరవించని ఎడల, నిన్ను ఘనపరచని ఎడల మరి ప్రభు మాకు ఆశీర్వాదములుండునా? కుమారుడు తన తండ్రిని గౌరవపరచని ఎడల ఆశీర్వాదముండునా? మరి ప్రభు పరమ తండ్రివైన నిన్ను ఘనపరచని ఎడల మాకు ఆశీర్వాదము ఉండునా? కావున ప్రభు ఈ దినము నీవు నాయన మేము ఆశీర్వాదాలు పొందుకునే రీతిగా మా తల్లిదండ్రులను మేము గౌరవించగలిగినట్లుగా, మా తండ్రులు నాయన మమ్మలను చక్కగా చూసుకోగలిగినట్లుగా, ఒక మంచి తండ్రి కుమారుల యొక్క సంబంధ బాంధవ్యాలు చూడగలిగినట్లుగా, దీవింపబడగలిగినట్లుగా మా పట్ల నీ కృపా కనికరము చూపమని, నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నీ వాక్యమును కూడిన నీ బిడ్డలకు అందించమని, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ కార్యమును జరిపించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సంఘమా, ఎంతమంది అయితే ఈ దినము సంతోష్ నగర్ సంఘములో ఆరాధనలో పాల్గొని మరి దేవుడు ఇక్కడ ఉన్నాడని, దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మి ఈ యొక్క ఆరాధన పర్యంతము కూర్చొని ఉన్నారో వారందరినీ ప్రత్యేకమైన రీతిలో దేవుడు దీవించునుగాక. ఈ దినము మీ మధ్య పంచుకోవాలని దేవుడు నా మనసులో పెట్టిన తలంపు, ఒక ముగ్గురు తండ్రి కుమారుల్ని చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక తండ్రి కుమారుడు, ఎ బ్యాడ్ ఫాదర్ అండ్ ఎ గుడ్ సన్, ఒక మంచి తండ్రి కానీ కుమారుడు ఒక చెడు తండ్రి, ఒక మంచి కుమారుడు. వీరెవరనగా సౌలు, యోనాతాను. అలాగనే రెండవ ఉదంతము, ఒక మంచి తండ్రి కానీ ఒక చెడిన కుమారుడు, దావీదు, అబ్షలోము. ఒక మంచి తండ్రి, ఒక మంచి కుమారుడు, అబ్రహాము, ఇస్సాకు. కాబట్టి ఈ దినము చదివించబడిన వాక్య భాగము ఆదికాండము 22వ అధ్యాయము అయినప్పటికీ మొట్టమొదట ఉపోద్ఘాతముగా కొంత సమయము ఈ రెండుటి మీద నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఈ దినము ఈ వాక్యాన్ని వింటున్న సమయంలో ఎవరైతే తండ్రులుగా తమ యొక్క వృత్తి ధర్మమును సరిగా నిర్వర్తించడము లేదో వారు సౌలును బట్టి హెచ్చరింపబడాలని, వారు తమ మనస్సులను మార్చుకోవాలని. అలాగనే మంచి కుమారుడైన యోనాతాను యొక్క ఆలోచన విధానాన్ని చూసి కుమారులైన వారు మంచి కుమారులుగా తమ తండ్రులు ఎలాగనున్నా కూడా వారికి లోబడి ఏ విధముగా ఉండాలనో నేర్చుకోవాలని. అలాగనే దావీదు మంచి తండ్రి అయి ఉండగా అబ్షలోముని ఎంతో ప్రేమించగా అబ్షలోము తీరని అన్యాయము, ద్రోహము దావీదుకు చేస్తాడు. అయినప్పటికీ దావీదు అబ్షలోముని విపరీతముగా ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగనే అబ్రహాము, ఇస్సాకు గనక గమనించినట్లయితే దేవునికి విధేయత చూపుతూ అబ్రహాము ఒక మంచి తండ్రిగా మనకు కనబడకపోయినప్పటికీ ఆ పరిస్థితులలో, అనగా తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సైతము సిద్ధపడినప్పుడు వాక్య భాగము మనకు నేర్పిస్తున్న సత్యము ఆయన పరమ తండ్రి అయిన దేవునికి చూపిన విధేయత. కుమారుడైన ఇస్సాకు యవ్వనస్తుడు, చిన్న పిల్లోడేమీ కాదు. యవ్వనస్తుడైన ఇస్సాకు ఏ విధముగా తండ్రికి లోబడి ఉన్నాడో ఇలాగున్న వారిద్దరూ కూడా పరమ తండ్రిని ఏ విధముగా కనపరిచారు, మహిమపరిచారు, తద్వారా ఏ రీతిగా వారు ఆశీర్వాదాలు పొందుకున్నారు అన్నది పాఠ్యాంశం. సౌలు, యోనాతానుల యొక్క సంబంధ బాంధవ్యాలు గనక చూస్తే 14వ అధ్యాయము నుంచి 1 సమూయేలు 14వ అధ్యాయము నుంచి 22వ అధ్యాయము వరకు అక్కడక్కడక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఇది మా వాక్యాల్లోకి వెళితే నేను ఎక్కువ భాగం అక్కడ ఉండిపోయి ఏదర్ సమయం ఎక్కువ తీసుకోవడం కానీ లేకపోతే చెప్పలేకపోవడం కానీ అవుతుంది కనుక
నేను సౌలుకు సంబంధించినవి, యోనాతానుకు సంబంధించినవి కానీ, దావీదుకు సంబంధించినవి, అబ్షలోముకు సంబంధించినవి కానీ ఎక్కడెక్కడ అవసరమో అవి మాత్రమే చదువుతాను. కానీ రెఫరెన్సెస్ ఇస్తూ ఉన్నప్పుడు మరి మీడియా టీం వారు ఆ రెఫరెన్సెస్ని కనుక దీని మీద వేస్తే మీరు బైబిల్లో మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటగా సౌలు యోనాతాను సంబంధ బాంధవ్యాలు చూసే సమయంలో సౌలు తన కుమారునికి, అంటే తన ప్రజలకు తన కుమారులకి అర్థం పర్థం లేని ఆజ్ఞలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అనగా దానిలో తన ఘనత చూసుకోవడము, తన యొక్క ప్రతీకారము చూసుకోవడము, అంతేగాని ప్రజల క్షేమము కానీ కుమారుని క్షేమము కానీ చూసుకోకుండా ఉన్న తండ్రిగా కనిపిస్తున్నాడు. 14వ అధ్యాయము 1 సమూయేలు 14వ అధ్యాయము 24వ వచనములో కనుక చూస్తే 24వ వచనము, నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాక మునుపు భోజనము చేయువాడు శపింపబడును అని పౌలు జనుల చేత ప్రమాణము చేయించును. ఈయన తన శత్రువుల మీద ప్రతీకారము తీసుకునేదానికి, ఇతనిలో ఉన్న ఉగ్రతను చూపడానికి ఇతను ఒక అర్థం పర్థం లేని ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. ఆజ్ఞ ఏంటంటే, నా పగ తీరేంతవరకు ఎవరు తినకూడదు. ఎవరు తినకూడదు అన్నప్పుడు అక్కడ జరిగే పాపాలు ఏంటి అంటే, యోనాతాను తండ్రి చెప్పిన ఆజ్ఞను విని ఉండడు. 14వ అధ్యాయము 27వ వచనములు, 1 Samuel 14:27. విని ఉండడు. విని ఉన్నందువలన ఏం చేస్తాడంటే, ఒక తేనె పట్టు కనిపించినప్పుడు ఆ తేనె పట్టులో కర్ర పెట్టి ఆ తేనెను తింటాడు. తిన్నప్పుడు ప్రజలకు తెలుస్తుంది అది, కానీ ప్రజలు ఏమీ చెప్పకుండా గమ్మునుంటారు. కానీ ప్రజలు నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే, వారు పొద్దున్నుంచి ఆ యుద్ధము చేస్తూ కడుపు కాల్చుకొని ఉన్నారు కనుక వారు ఆ యుద్ధము గెలిచినప్పుడు ఆ దోపుడు సొమ్ముని పశువుల మీద, ఎద్దుల మీద, బర్రెల మీద, వాటి కోడెల మీద పడి అక్కడికక్కడ వారు రక్తముతో కూడిన మాంసాన్ని తినడానికి సిద్ధపడతారు. అప్పుడు సౌలు అంటున్నాడు, దేవుణ్ణి అడుగుతాడు. అడిగినప్పుడు దేవుడి నుంచే జవాబు రాదు. ఎందుకు ఈ జయము అపజయము వీటి గురించి. అప్పుడు సౌలు అంటున్నాడు, నేను కానీ నా కుమారుడు కానీ ప్రజలు కానీ ఎవరు పాపము చేసి ఉంటే వారికి శిక్ష పడునుగా కానీ చీట్లు వేస్తాడు. చీట్లు వేసినప్పుడు ప్రజలు తప్పించుకుంటారు. సౌలు యోనాతాను మీద చీటీ పడుతుంది. ఆ తర్వాత సౌలు మధ్యన యోనాతాను మధ్యన చీటీ పడినప్పుడు యోనాతాను మీద చీటీ పడుతుంది. అప్పుడు సౌలు మనం కనుక గమనించినట్లయితే చూడండి, 14వ అధ్యాయము 39వ వచనం, నా కుమారుడైన యోనాతాను వన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇజ్రాయిల్ని రక్షించు యెహోవా జీవము తోడని నేను ప్రమాణము చేయుచున్నాను అని. ఈ పాఠ్య భాగము ఎందుకు చదువుతున్నానంటే, ఒక్కొక్కసారి తండ్రులు కోపతాపాలతో కానీ కినుకాయాసాలతో కానీ అర్థం పర్థం లేనివి కొన్ని బిడ్డల మీద పెట్టేటువంటి ప్రమాదం ఉన్నది. పెట్టినప్పుడు అది తప్పినప్పుడు అది ఆఖరికి వారికి వారి కుటుంబానికి మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. అనగా ఒక్కొక్కసారి మనం చేసేటువంటి పనులు వాక్యానుసారముగా లేకుండా మనకు నచ్చినవి మనం పెట్టినప్పుడు అది సరిగా జరగదు కదా. రెండవది కనుక గమనిస్తే, సౌలు దావీదు మీద ఈర్ష్యాసూయ కలిగి ఉన్నాడు. దావీదు మీద ఈర్ష్యాసూయ కలిగిన వాడై దావీదును చంపనుద్దేశించి దావీదును ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరి మీద పగబట్టడం ప్రారంభించాడు. ఆ పగబట్టేటువంటి ప్రక్రియలో తన కుమారుడైన యోనాతానును కూడా అతను పగవాడుగానే ఉంచుతాడు. అనగా అతని ఈర్ష్య, అసూయ, అతని ప్రతీకారము ఏమి చేస్తుందంటే, దావీదు మీద ఉన్న కోపము, తాపము తన కుమారుడు అడ్డొస్తుంటే తన కుమారుడిని చంపడానికి కూడా పోతాడు. పోవడమే కాకుండా ఇష్టం వచ్చినట్టుగా సౌలు యోనాతాను నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాడు. అనగా ఒక తండ్రి ఏ విధముగా తన యొక్క ఈర్ష్యాసూయలు కానీ తను దేవుని యందు లేకుండా తను వేరే రీతిగా నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుని యందు నడుచుకునేటువంటి కుమారుడైన వాడిని సైతము దూరపరుచుకునేటువంటి ప్రమాదము ఉన్నది. చూడండి, 14వ అధ్యాయము 20వ అధ్యాయము 1 సమూయేలు 20వ అధ్యాయము 1 సమూయేలు 20వ అధ్యాయము
30 నుంచి 34 వరకు చదువుతున్నాను. 20వ అధ్యాయము 30 నుంచి 34 వరకు. అంటే సౌలు భాషా ప్రావీణ్యం ఎలాగనున్నదో చూడండి. సౌలు యోనాతాను మీద బహుగా కోపబడి, ఆగడగొట్టు దాని కొడకా, నీకును నీ తల్లి మానవునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరికి రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను. అంతటా యోనాతాను, అతడెందుకు మరణశిక్ష నొందవలెను, అతడు ఏమి చేసెనని సౌలును అడుగగా, సౌలు అతనిని పొడవవలెనని ఈటె విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశించగలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని. దుర్భాషలు గమనించారా ఎలాగని మాట్లాడుతున్నాడు? అనగా కోపములో తాపములో అతను దేవుని యందు లేడు గనక తన కుమారుడని కూడా చూడకుండా చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు కదా. అనగా బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మంచి తండ్రి దేవుని యొక్క ఆధీనములో ఉంటాడు. దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుకుంటాడు. దేవుని యొక్క మార్గములో నడుచుకునేటప్పుడు అతను గనక నాయకత్వపు పొజిషన్లో గనక ఉంటే తన ప్రజల క్షేమమును చూస్తాడు, తన కుమారుల క్షేమమును చూసేటువంటి ప్రక్రియలో అన్నిటినీ బేరీజు వేసుకొని దేవునిని అనుసరిస్తూ ముందుకు వెళ్తాడు. కానీ అదే అతను దేవుని యందు నడుచుకోకుండా తన హృదయాన్ని వేరే వేరే ఈర్ష్యలతో, అసూయలతో, కోపముతో, తాపముతో, కినుకతో, ఆయాసముతో, ద్వేషముతో గనక నింపుకున్న ఎడల తాను కోరుకుంటున్న దానికి అడ్డుపడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా శత్రువులుగా భావించి వారి మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతని నోట నుండి దుర్భాషలు వస్తాయి. అతను ఈవెన్ కొడుకుని కూడా చూడకుండా ఒక్కొక్కసారి చెడు చేసేటువంటి ప్రక్రియ కూడా దిగజారుతాడు. కానీ యోనాతాను గనక గమనించినట్లయితే దావీదు దేవుని యొక్క భక్తుడని అర్థం చేసుకొని యోనాతాను దావీదుతో స్నేహము చేస్తున్నాడు. యోనాతాను దావీదుతో స్నేహము చేస్తున్నాడు, దావీదుతో నిబంధన కలగజేసుకుంటున్నాడు. కానీ సౌలు అయితే తాను సరిగ్గా లేనందువలన, తాను దేవునితో సరిగా లేనందువలన కోపతాపాలు పెంచుకొని దేవునికి దూరం అయిపోయి తన కుమారుణ్ణి సైతము పోగొట్టుకునే స్థితికి వచ్చాడు. పోగొట్టుకుంటాడు కూడా. మానసికంగా పోగొట్టుకుంటాడు, ఆత్మీయంగా పోగొట్టుకుంటాడు, ఆఖరికి శారీరకంగా ఇద్దరు ఒకే ఒక పోరాటంలో, ఒక యుద్ధంలో ఇద్దరు కూడా కలిసి మరణిస్తారు. కాబట్టి సౌలు యోనాతాను యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు తండ్రిగా ఏ విధముగా ఉండకూడదో మనకు అర్థమవుతా ఉన్నది. మన యొక్క చెడు దేవుని యందు గనక మనం సరిదిద్దుకోకుండా కోపతాపాలు పెంచుకొని, ఈర్ష్యాసూయలు పెంచుకొని, కినుకాయాసాలు పెంచుకొని మనము ముందుకు వెళితే మన బిడ్డల్ని మనము కోల్పోతాం. యోనాతాను నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యోనాతాను దేవుని యందున్నాడు గనక దావీదును గుర్తుపడుతున్నాడు. సౌలు దేవుని యందు లేడు గనక దావీదును గుర్తుపట్టలేకుండా ఉన్నాడు. కాబట్టి కుమారులేనేమి, తండ్రులేనేమి, మన స్నేహాలను కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నది. మనకు అనుకూలముగా ఉన్నవారితో, మనకు ఇష్టముగా ఉన్నవారితో స్నేహాలు చేయడము కాదు. ఎవరు దేవుని యందు ఉన్నారు, ఎవరు దేవుని యందు లేరు అని మనం గమనించాలి. దానికి అనుగుణముగా మన సంబంధ బాంధవ్యాలని ఏర్పరచుకోవాలి. అలాగనే మన కుమారులు, మనము దేవుని యందు నడుస్తూ ఉంటే మన కుమారుల యొక్క స్నేహాలని మనము గమనించుకోవాలి. ఒక బాధ్యతాయుతమైన తండ్రి తన కుమారుని యొక్క స్నేహాలని గమనించుకుంటాడు. ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరితో తిరగకూడదు అని గమనిస్తాడు. దాన్ని వారిస్తాడు, దాన్ని అరికడతాడు. ఆ తరువాత అతను రాత్రి ఏ సమయానికి తన పిల్లలు ఇంటికి వస్తున్నారని గమనించుకుంటారు. వారిని సమయానికి వస్తున్నారా లేదా గమనించుకొని వారిని వారించడము, వారిని అడ్డుకోవడము, మరి ఎవరితో ఉన్నారో గమనించుకొని ఆ స్నేహాలను జాగ్రత్త పరచడము బాధ్యత అయి ఉన్నదని గుర్తు చేసుకోవాలి. దావీదు అబ్షలోం యొక్క సౌలు గురించి ఇంకొక మాట చెప్పాలంటే సౌలు హృదయం ఎంత చెడ్డదైపోయింది అంటే, దావీదు మీద కోపం ఎంత పెట్టుకున్నాడంటే, ఈ వాక్యం చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. 1 సమూయేలు 18వ అధ్యాయము, 1 సమూయేలు 18వ అధ్యాయము
20-21. ఒకటి, యోనాతాన్ను ఎలాగున దావుగా పెడుతున్నాడు, ఎలాగున తన కుమార్తె అయిన మీకాలును కూడా దావుగా పెడుతున్నాడు. అంటే దావీదు మీద కోపముతో తన కుమార్తెను కాపాడుకోవలసిన వాడు, కుమారుల్లో మంచి ఉంటే గ్రహించి అతన్ని సపోర్ట్ చేయవలసిన వాడు, తన కుమార్తెలో ఉన్న చెడ్డను ఏదో చూశాడు. దాంతో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. 18వ అధ్యాయము 20-21. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును. తన కుమార్తె దావీదుకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడంటే, దావీదుకి ఈవిడ ఉరిగా ఉంటుంది అనుకున్నాడు. ఉరిగా ఉండునట్లును, ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తునని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగదని దావీదుతో చెప్పి. అర్థమవుతుందండి సౌలు యొక్క హృదయము. హీ ఈస్ ప్రిపేర్డ్ టు పుట్ ఎట్ స్టేక్ హిస్ సన్ అండ్ డాటర్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ పర్సనల్ గ్రడ్జెస్, ఫర్ హిస్ పర్సనల్ విక్టరీస్. దావీదు అబ్షలోము కనుక జీవితం చూస్తే, దావీదు చాలా మంచివాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. కానీ అతను ఏదైతే బత్షెబాతో ఆ యొక్క పాపమునకు ఒడిగట్టాడో అప్పటి నుంచి అతను తన బిడ్డల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చేసాడు. తానే వ్యభిచారం చేశాడు. కాబట్టి తన కుమారుడు తప్పు చేసినప్పుడు వారించలేకపోయాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఇంట్లో పతనం. కాబట్టి తండ్రి ఒక దురలవాట్లో ఉన్నప్పుడు తన కుమారులను వారించలేడు, తన కుమారులను సరిచేయలేడు. కాబట్టి పిల్లలను మనం అనే ముందర మనలో ఫస్ట్ అది మనం తీసేసుకోవాలి. కానీ కొన్ని పాపాలు చేసిన తర్వాత వాటి యొక్క పర్యవసనాలు అనుభవించవలసే ఉంటుంది. అలాగనే దావీదు జీవితంలో బత్షెబాతో అతను చేసిన వ్యభిచార పాపాన్ని బట్టి తన కుమారుడైన అమ్నోను, ఇంకొక భార్యకు అబ్షలోము, తామారు అనేటువంటి కుమారుడు కుమార్తె ఉన్నప్పుడు ఈ అమ్నోను ఆ యొక్క తన చెల్లి అయిన తామారుతో శయనించినప్పుడు ఇతని దృష్టికి వస్తుంది. ఉడికిపోతూ ఉన్నది రక్తం, ఊగిపోతున్నాడు కోపంతో, కానీ ఏమీ అనలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. కాబట్టి ఒక తండ్రి ఎప్పుడైతే తను పాపములో ఉంటాడో తన మారల్ అథారిటీని కోల్పోతాడు, కుమారుణ్ణి నడిపించేటువంటి మారల్ అథారిటీని కోల్పోతాడు. చూడండి సమూయేలు గ్రంథము, 2 సమూయేలు గ్రంథము 2 సమూయేలు 13:20. ఈ సంగతి, ఏ సంగతి? అమ్నోను తన చెల్లి అయిన తామారుని చెరిచినన్న సంగతి. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అబ్షలోము ఏమి మాట్లాడలేదైతే, అబ్షలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలేమీ మాటలాడక ఊరకుండెను గాని తన సహోదరియకు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉండెను. రెండు సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు పాపము చేస్తాడు. 2 సమూయేలు 12వ అధ్యాయంలో నాతాను ఆయన్ని గద్దిస్తాడు. తనకు బత్షెబాతో కలిగిన కుమారుణ్ణి కోల్పోతాడు, పర్యవసనము పరిణామం పొందుతాడు. దేవుడు అతన్ని క్షమించి అతనికి సుందరుడైన బాలుణ్ణిచ్చి సొలొమోను అని పేరు పెట్టమంటాడు. 13వ అధ్యాయములు వెంటనే జరిగేది ఏంటంటే, 11వ అధ్యాయములు ఏదైతే ఇతను పాపం చేశాడో 13వ అధ్యాయంలో తన కుమారుడైన అమ్నోను అదే పాపాన్ని చేస్తాడు. గతంలో యవనస్తుల మధ్యన మాట్లాడాను ఒకసారి, మరలా ఒకసారి మాట్లాడతాను. సీనియర్ యూత్ ఉన్నప్పుడు ఒకసారి వివరంగా చెప్పాను. 13వ అధ్యాయం కనుక మీరు చదివారు అనుకోండి, చాలా వెటకారంగా ఉంటుంది. అమ్నోను తన చెల్లిని చెరిచేటప్పుడు చెల్లి 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 అని 100 సార్లు అంటాడు. తామారు తన అన్నను వారించే సమయంలో అన్న అన్న ఇది నీకు తగదయ్యా అని చెప్తాడు. అంటే గ్రంథకర్త
ఎంత వాడుతున్న పదజాలము బ్రదర్ సిస్టర్, కానీ చేస్తున్న పనులు అదర్. వాడుతున్న పదజాలము బ్రదర్ సిస్టర్, చేస్తున్న పనులు అదర్స్. ఆనాడు యవనస్తుల మధ్యన మాట్లాడుతూ నేను ఒకటి గుర్తు చేశాను. ప్రేమకు కామానికి చాలా దూరం ఉన్నది. అమ్నోను ఏదైతే ప్రేమగా చూపిస్తాడో అది యాక్చువల్లీ ప్రేమ కాదు. అతని కోరిక తీరిపోయిన తరువాత ఎంతైతే ఆవిడను అతను కోరుకున్నాడో అది అయిపోయిన తర్వాత అంతగా ఆవిడను అసహ్యించుకొనెను. అవర్ రిలేషన్షిప్స్ షుడ్ బి వెరీ వెరీ ప్యూర్. సంఘములో ఒకరి మధ్యన ఒకరి యొక్క సంబంధ బాంధవ్యాలు పరిశుద్ధముగా ఉండాలి. యవనస్తుల మధ్యన ఒకరి కుమార్తెలను ఒకరి కుమారులను కలిసి ఉన్నప్పుడు వారందరూ అన్నదమ్ములలాగా అక్క చెల్లెళ్ళలాగా పవిత్రమైన పరిశుద్ధమైన చూపుతో మనము ఉండాలి, జాగ్రత్త పడాలి. దేవుని చిత్తమైతే మరొకసారి అమ్నోను తామార్ గురించి మాట్లాడతాను. చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉన్నది. దీనివలన ఏం జరిగింది? అబ్షలోము ఉడికిపోతున్నాడు. కానీ అబ్షలోం క్యారెక్టర్ ఏంటంటే మనసులో పెట్టుకొని దెబ్బ కొట్టేవాడు. అతని చరిత్ర ఏంటో తెలుసా? అబ్షలోము చరిత్ర 2 ఏళ్ళు. నెక్స్ట్ వచనం చూడండి, 12వ అధ్యాయము 13వ అధ్యాయము 23వ వచనం. 2 సంవత్సరములైన తరువాత 2 ఏళ్ళు పగనే లోపల పెట్టుకున్నాడు. అమ్నోనుతో ఏమీ మాట్లాడలేదు, బ్రదర్ అని కూడా ఏమీ మాట్లాడలే, గమ్మనున్నాడు. 2 years ప్లాన్ స్కెచ్ చేశాడు లోపల. 2 years తర్వాత ఒక పండగ జరుగుతూ ఉందని దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్నోను మీరందరూ రాండి అన్నప్పుడు దావీదు అంటాడు అందరు మొదలు రావడం కాదు అంటే అయితే అమ్నోన్ని పంపించు అంటాడు. అమ్నోన్ని ఎందుకు అంటాడు, లేదు నువ్వు రావట్లేదు కదా అమ్నోన్ని పంపించు అంటాడు. అమ్నోన్ని పంపిస్తాడు. కుమారులను అంటే తన అన్నదమ్ములందరినీ, కజిన్స్ని అందరినీ, వేరే వేరే భార్యల ద్వారా పుట్టిన వారిని అందరినీ వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు అమ్నోన్ని చంపేస్తాడు. 2 ఏళ్ళు పగబెట్టుకొని తన సహోదరుణ్ణి చంపేస్తాడు. చంపేసిన తరువాత అంటే అబ్షలోం క్యారెక్టర్, ఒక చెడ్డ కొడుకు ఏ విధముగా ఉంటాడు అంటే ఒక చెడ్డ కొడుకు అనేదానికన్నా చెడ్డ హృదయం ఫస్ట్ ఆలోచిద్దాం. ఆ తర్వాత తండ్రి కొడుకుల సంబంధ బాంధవ్యాలు నెక్స్ట్ వస్తాయి. చెడ్డ హృదయం 2 ఏళ్ళు పెట్టుకుంటాడు. దీనికి గల కారణం ఏంటండి? తండ్రి చేసిన తప్పు వలన కుమారుణ్ణి శిక్షించలేకపోయాడు, కుమారుణ్ణి గద్దించలేకపోయాడు. దాని వలన ఇంకొక కుమారుడు తన హృదయంలో కక్షను పెంచుకున్నాడు. ఎవరైతే ఆ చెడ్డ పని చేశాడో అతన్ని చంపేశాడు. ఆ తర్వాత కనుక చూస్తే అబ్షలోము పరిగెత్తి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి 3 ఏళ్ళు ఇంకొక చోట తలదాచుకుంటాడు. ఆ 3 ఏళ్లలో తండ్రి హృదయం ఎలాగున్నదో తెలుసా? దావీదు ఒక పక్కన చనిపోయిన కుమారుడైన అమ్నోను కొరకు రోధిస్తున్నాడు, ఒక పక్కన అబ్షలోము తనకు దూరం అయిపోయాడని బాధపడుతున్నాడు. కానీ తండ్రిగా దావీదుకి ఒక పక్కన అమ్నోను చనిపోయాడనే బాధ, అబ్షలోము దూరం అయిపోయాడనే బాధ 3 ఏళ్ళు తనకలాడాడు. చూడండి 13వ అధ్యాయము 37 నుంచి 39. అయితే అబ్షలోము పారిపోయి అమీహీదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజు నద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములున్న తర్వాత హీ వాజ్ ఇన్ ఎగ్జైల్ ఫర్ 3 years. 2 years కడుపులో పెట్టుకున్నాడు, చంపాడు, పారిపోయాడు. 3 years ఎగ్జైల్లో ఉన్నాడు. 5 years అవుతుంది. తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకొని అతనిని గురించి యోదార్పు పొందినవాడై, అతని మోర్నింగ్ పీరియడ్ అయిపోయిందంటే రీకన్సైల్ అయ్యి నొందినవాడై అబ్షలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను. అనగా కింద ఫుట్ నోట్లో కూడా వేరేగా రాసి ఉంటుంది. ఇంగ్లీష్ వర్షన్స్లో అయితే హీ లాంగ్డ్ ఫర్ అబ్షలోమ్ అంటే తను వదిలి వెళ్ళిపోయిన కుమారుని కొరకు తన హృదయము తహతహలాడుతూ ఉన్నది. ఇది గమనించిన యోవాబు ఒక చిన్న ప్లాన్ వేసి ఒకరి దగ్గర మాట్లాడిపించి అబ్షలోముని వెనక్కి తెస్తాడు. చూడండి
అబ్షలోము 2 years తర్వాత 14వ అధ్యాయము 23 నుంచి 24. అబ్షలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. ఎవరు? యోవాబు. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలనని ఉత్తర్వు చేయగా అబ్షలోము రాజదర్శనము చేయక తన ఇంటికి. అర్థమవుతోంది ఏం జరుగుతూ ఉందో? డేవిడ్ హస్ ఫర్గివన్ బట్ నాట్ ఎట్ ఫర్గాటన్. డేవిడ్ హస్ ఫర్గివన్ బట్ నాట్ ఎట్ రీకన్సైల్డ్. కుమారుని మీద ప్రేమ ఉన్నది, కుమారుణ్ణి క్షమించాడు, దగ్గరకు రమ్మన్నాడు, కానీ వాడిని నా మొహం చూపించొద్దని చెప్పాడు. వాడిని నా మొహము చూపించొద్దని చెప్పాను. తండ్రులుగా మనం ఎన్నోసార్లు ఈ కోపం ప్రకటిస్తాం కదా. భార్యతో మాట్లాడతాం, వాడిని నన్ను చూడొద్దని చెప్పి, వాడు నాతో మాట్లాడొద్దని చెప్పి కదా. తండ్రులు సహజంగా జరుగుతుంది. దగ్గరకు పిలిచాడు కానీ కలవల. ఇది గమనించిన అబ్షలోము యోవాబు పంట తన పక్కన ఉంటే ఆ పంటను కాల్చి యోవాబుకు విపరీతంగా మెసేజ్లు పంపిస్తాడు. నన్ను ఎందుకు పిలిపించావు ఇక్కడికి? పిలిపించావు కానీ నా తండ్రితో కలవకుండా ఉన్నాను అంటే ఇతను పట్టించుకోడు. యోవాబు నా పని అయిపోయింది, నేను అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాను కదా, మీ నాన్న నిన్ను పిలవకపోతే నేనేం చేయమంటావు అన్నట్టుగా గమ్మునున్నాడు. అప్పుడు పక్కన ఉన్న పొలాన్ని తగలబెడతాడు, యోవాబు పొలాన్ని. యోవాబు ఉరికెత్తుకుంటూ వస్తాడు, ఎందుకు తగలబెట్టావు నా పొలాన్ని అని. అప్పుడు చెప్తాడు, పిలిపించావు కానీ నన్ను నా తండ్రితో కలపలేదు అంటే, సరే నేను మాట్లాడుతానని చెప్తాడు. చూడండి 14వ అధ్యాయము 28వ వచనం. అబ్షలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేము నుండి రాజదర్శనము చేయక ఉండేది. ఎన్నేళ్ళైనాయండి ఇప్పటికీ? ఫస్ట్ 2 కక్ష, నెక్స్ట్ 3 ఏళ్ళు ఎగ్జైల్, నెక్స్ట్ 2 ఏళ్ళు రీకన్సిలియేషన్ లేకుండా ఇప్పుడు వచ్చి కలిశాడు. అబ్షలోము 2 సంవత్సరములు యెరూషలేము నుండి రాజదర్శనము చేయక ఉండగా 33వ వచనం. అంతటా యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షలోమును పిలవనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజు సన్నిధిన సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షలోమును ముద్దు. కంప్లీట్ రీకన్సిలియేషన్ ఇప్పుడు జరిగింది. మన జీవితాలు కూడా ఇంతేనా అండి? కోపము, తాపము, పాపము, ఫస్ట్ పాపము, ఆ తర్వాత కోపము, తాపము, ఆ తర్వాత దూరంగా వెళ్ళిపోవుట, ఆ తర్వాత ఎవరో ఒకరు కలుపుట, వెనక్కి రావుట, కొంతకాలం అలుగుట, ఆ తర్వాత చిన్నగా కలుసుకొనుట, ఆ తర్వాత కొంతకాలానికి సమాధాన పడుట. ఇది ఉండాలండి ప్రతి ఒక్కరి జీవితంలో. పాపము ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. ప్రతి ఒక్కరికి దీనిలో కోపాలు, తాపాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కొంతకాలము ఒకరినొకరు వదిలేసి దూరముగా ఉంటారు. ఆ తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక సంఘటన వారిని మళ్ళీ దగ్గరికి తీసుకొస్తుంది. దగ్గరికి తీసుకొచ్చినంత వరకు అప్పుడు కొంత ఎడాపెడా మొహం ఉంటారు. ఆ తర్వాత కొంతకాలానికి కలుసుకోవాలి. కలుసుకొని ఏం చేయాలండి? సమాధానపడి ముద్దు పెట్టుకోవాలి కదా. పాపం వాళ్ళకైతే జీవితకాలంలో 7 ఏళ్ళు పట్టింది. మన జీవితాల్లో అంత ఉండకుండా చూసుకుందాం. మన జీవితాల్లో అంత ఉండకుండా చూసుకుందాం. అందరితో విడిపోతారు ఏదో ఒక సమయాన. భార్యాభర్తలే ఒకరు అటు తిరిగి రాత్రి పడుకుంటారు కోపం వస్తే. మరీ కోపం వస్తే పక్క రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. ఎక్కువ కాలము కోపతాపాలు ఉంచుకోకూడదు కదా, గూటి కింద బతకలేం. అలాగనే తండ్రి కుమారులే కానీ విశ్వాసులే కానీ పాపము సంభవించడము సహజము. జరగకుండా చూసుకోవడము తెలివిగల వాని లక్షణం. ఒకవేళ జరిగినప్పుడు కోపతాపాలు ఉద్భవించవచ్చు, కొంతకాలం ఎడబాటు నడవవచ్చు. ఆ తర్వాత కలుసుకొని సమాధానపడి ఒకరి హృదయాలు ఒకరితో కలిసిన ఎడల అది నిజమైన సమాధానం. కాబట్టి ఇలాంటి సమాధానము సంఘంలో ఉండాలని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. విడిపోయిన ప్రతి సహోదరుడితో ఏ కోపతాపాలను ఎక్కువ కాలము పెట్టుకోకూడదు. కొంతకాలానికి వదిలేసేయాలి. ఎందుకని? దేవుడు ఏ వ్యక్తికి అన్యాయం చేసేవాడు కాడు. మనిషి ఏదన్నా అన్యాయం చేయాలనుకున్నా కూడా అది ఎక్కువ రోజులు నిలబడినివ్వడు. దేవుడు న్యాయం చేస్తాడు. కాబట్టి దేవునికి దగ్గరికి మనం రావాలి. మన సహోదరులతో మనము సమాధానము పడాలి.
మరొక మాట కూడా చెప్పనివ్వండి, ఆత్మీయ తండ్రి మీద కోపం పెట్టుకోకండి, పాస్టర్ గారి మీద కోపం పెట్టుకోకండి, ఏ ప్రయోజనము ఉండదు. పరమ తండ్రి అయిన దేవునితో పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు, శారీరకమైన తండ్రితో పెట్టుకున్నా కూడా ఉపయోగం ఉండదు. ఆత్మీయ తండ్రి అయిన కాపరితో కూడా ఎక్కువ కాలం కోపతాపాలు పెట్టుకొని కినుకాయాసాలు పెట్టుకుంటే దానివల్ల ఏ ప్రయోజనమో ఉండదు. కాబట్టి కోపాలు తాపాలు పెట్టుకోకండి. సరే, ఇలా కలిశారు, బాగున్నది. కానీ అబ్షలోం క్యారెక్టర్ ఏంటండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. కలిశారు, కలిసి ఏం చేస్తున్నాడండి? వెంటనే చెప్పండి సార్, ఏం చేస్తున్నాడు? స్కెచ్ స్టార్ట్ అయింది. చూడండి, 15వ అధ్యాయం 1-7 అతి భారమైనవి. తన తండ్రికి ఏ విధముగా వెన్నుపోటు పొడుస్తున్నాడు, తన తండ్రి బ్రతికి ఉండగా తన తండ్రి రాజ్యాన్ని తను ఏ విధముగా హస్తగతం చేసుకోవాలని చూస్తున్నాడు. ఏ రీతిగా ప్రజలను మంచి చేసుకొని వారి యొక్క అమాయకమైన తెలిసి తెలియని బోళాతనాన్ని తన వైపునకు తిప్పుకొని ఏ విధముగా తండ్రిని పక్కకు తొయ్యాలని చూస్తున్నాడు. 15వ అధ్యాయం. ఇది అయిన తరువాత అబ్షలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకు 70 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టును నిలిచి రాజు చేత తీర్పు నందుటకై వ్యాజ్యమాడవారైన వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడమని అడుగుచుండెను. నీ దాసుడైన నేను ఇజ్రాయేలీయుల గోత్రములో పలాని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది, కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడునో లేడు. హీఈస్ పొజిషనింగ్ హిమ్సెల్ఫ్. నేను ఈ దేశమునకు న్యాయాధిపతిన యుండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదనని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకు ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతనిని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పు నొందుటకై రాజునందుకు వచ్చిన ఇజ్రాయేలీయులందరికీ అబ్షలోము ఈ ప్రకారము చేసి ఇజ్రాయేలీయులనందరినీ తన తట్టు తిప్పుకొనెను. ఎలాంటి ప్రేమ అండి ఇది? కపట ప్రేమ. తాను రాజు కావాలని చెప్పి రాజు దగ్గరికి వచ్చిన వారిని అందరినీ కూడా ఇతను మచ్చిక చేసుకొని తాను రాజు కావాలని ప్రయత్నిస్తున్నాడు కదా. కాబట్టి ఇలాంటి కపట ప్రేమ చూపిన అబ్షలోము నెక్స్ట్ ఏ స్థితికి వెళ్ళాడంటే, చిన్నగా దూరానికి వెళ్ళి తండ్రి యొక్క సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక మీటింగ్ పెట్టి పిలుస్తాడు. వాళ్ళందరూ అమాయకంగా వస్తారు. వచ్చినప్పుడు తనను తాను రాజుగా ప్రకటించుకుంటాడు. ప్రకటించుకోగానే దావీదుకు అర్థమవుతుంది అబ్షలోము తనకు వెన్నుపోటు పొడుస్తున్నాడు అని, తనను డిస్ప్లేస్ చేయడానికి చేస్తున్నాడని. వెంటనే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దావీదు పరిగెత్తి వెళ్ళడము ప్రారంభిస్తాడు. అక్కడ ఒక మాట మాట్లాడతాను. ఎన్నోసార్లు మనము కష్టములో ఉన్నప్పుడు, మనము అపజయములో ఉన్నప్పుడు, మనము వేదనలో ఉన్నప్పుడు మన ప్రత్యర్థులు, మన విరోధులు మనల్ని హానిపరచడానికి చూస్తారు, అపకారం చేయడానికి చూస్తాడు, శాపనార్థాలు పెట్టడానికి చూస్తారు. కానీ వాటన్నిటిని దావీదు ఎలా ఎదుర్కొంటున్నాడో ఈ దినము నీవు నేను మన జీవితంలో మన ప్రత్యర్థులు కానీ, మనకు వ్యతిరేకముగా ఉన్నవారు కానీ, మనకు విరోధులుగా ఉన్నవారు కానీ, మనల్ని మనవారు అనుకున్న వారు మనవారు కాకుండా మనకు అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు ఏ విధముగా దాన్ని ఎదుర్కోవాలి, ఏ విధముగా మనము స్వాంతన పొందాలి. చూడండి, 16వ అధ్యాయము 11-12. దారిలో పోతున్నప్పుడు బెంజామీను గోత్రముకు సంబంధించిన వాడైన షిమై అనేవాడు దావీదును విపరీతముగా శాపనార్థాలు పెడుతూ మట్టి విస్తూ, నువ్వు సౌలు బెన్యామీను గోత్రమైన సౌలుకు అన్యాయం చేసావు కనుక నీకు ఇలా జరిగింది, సౌలుకు నువ్వు అన్యాయం చేసావు కనుక ఇలా జరిగింది, నువ్వు ఆ రాజుకు ఇలా చేసావు కనుక ఇలా జరిగింది అని తన వర్గము వాడైన వాడు కనుక, అంటే తన గోత్రము వాడైన వాడు కనుక ఈ బిన్యామీయుడైన షిమై ఇతన్ని శాపనార్థాలు పెడతా ఉన్నాడు. ఆ పెడుతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న ఇతని కజిన్స్ అయిన పెదనాన్న పిన్నాన్న బిడ్డలైన యోవాబు, అభిషేయి
ఆ షిమేయిని చంపడానికి పోతున్నారు, చేయెత్తడానికి పోతున్నారు. అనగా రాజు మీద నువ్వు ఇలా మాట్లాడతావా అని. అప్పుడు వారితో మాట్లాడుతున్న మాటలు చూడండి, 11వ వచనం. అభిషై 16వ అధ్యాయము 11వ వచనం. అభిషై తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా. షిమేయిని మీరు ఎందుకు శత్రువుగా పరిగణిస్తున్నారు? నా కొడుకే నాకు ఎదురు తిరిగాడు అబ్షలోము. చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? నా వాళ్లే నన్ను ప్రేమించినప్పుడు బయటవాడు ప్రేమించినంత మాత్రాన్ని ఏమి జరుగుతుంది కదా? నా కుమారుడో నా కుమార్తె నాకు అన్యాయం చేసిన తరువాత ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే ఎందుకు మీరు పట్టించుకుంటున్నారు అని ఇప్పుడు ఆయన స్వాంతన ఏ విధంగా పొందుతున్నాడు చూడండి. ఎప్పుడైనా నీ ప్రత్యర్థులు నీ పట్ల కనుక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా, ఇలాగన వ్యతిరేకత చూపుతున్నా, దావీదు హృదయం నువ్వు కలిగి ఉండాలి. ఏమంటున్నాడు చూడండి, వాని జోలి మానుడి, షిమేయిని తిట్టకండి, షిమేయిని కొట్టకండి, షిమేయిని శిక్షించకండి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనక వానిని శపింప. గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ పర్మిషన్ టు కర్స్ మీ, లీవ్ హిమ్. వితౌట్ పర్మిషన్ ఆఫ్ గాడ్ హీ విల్ నాట్ డూ ఎనీథింగ్, లెట్ హిమ్ డూ. నాకేం జరుగుతుందండి? వాడి శాపనార్థాలు నాకు ఆశీర్వాదాలు అవుతాయి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో. ఈ విధంగా ఆయన ఈ శాపనార్థాల ద్వారా కొంతైనా నాకు వచ్చిన దీన్ని తగ్గిస్తాడేమో దేవుడు. లక్ష్య పెట్టునేమో. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. శాపానికి శాపము జవాబు కాదు, కీడుకు కీడు జవాబు కాదు, కీడుకు ప్రతి కీడు జవాబు కాదు. కీడును మేలుతో జయించమని చెప్తూ ఉన్నది ఈ పాఠ్యభాగంలో మనకు నేర్పిస్తున్నది. వెన్ వి ఎంట్రస్ట్ అవర్ లైఫ్స్ టు గాడ్, ఇట్ మైట్ బి యువర్ ఓన్ క్లోజ్ వన్స్. నీకు సన్నిహితులు నీకు అన్యాయం చేస్తున్నా కూడా దేవుడు ఆ శాపనార్థాలని, ఆ అన్యాయాన్ని నీకు న్యాయముగా మారుస్తాడు, నీకు ఆశీర్వాదముగా మారుస్తాడు. ఎప్పుడు? నీవు నోరు తెరవనప్పుడు, నీవు తిరిగి శాపనార్థాలు పెట్టనప్పుడు, తిరిగి నువ్వు నోరు పారేసుకున్నప్పుడు, తిరిగి న్యాయాన్ని నీ చేతుల్లోకి నువ్వు తీసుకోకుండా దేవుని చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఇంత దారుణము చేసిన అబ్షలోము నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాడంటే ఈ యొక్క దావీదు యొక్క పత్నులు ఉపపత్నులతో పడుకోవడానికి ఉపక్రమిస్తాడు. అనగా రాజ్యము నాది అని చెప్పాలి అంటే ఆ రాజు భార్యలతో తను సేనించిన ఎడల ఈ రాజ్యం నాది అని స్టేక్ వేస్తున్నట్టు, అంటే ఐఎమ్ క్లెయిమింగ్, ఐఎమ్ స్టేకింగ్ అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఇతను ఉపపత్నులతో పడుకుంటాడో దావీదుకు తలగొట్టేసినట్టు అవుతుంది. అంటే దావీదుకు అర్థమవుతుంది, అహితోపేలు అనేటువంటి వాడు సలహా ఇచ్చినప్పుడు ఈ పని చేస్తాడు. చేసినప్పుడు అంటే ఇంత దావీదు అబ్షలోముకి ఇంత మంచి చేసిన తర్వాత కూడా అబ్షలోము అతనికి చెడు చేయడంలో డిగ్రీస్గా అంటే దిగజారిపోతూ వెళ్తున్నప్పటికీ దావీదు అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఒక మంచి తండ్రిగా. ఎంత ప్రేమిస్తున్నాడంటే వీరికి యుద్ధము జరుగుతున్నప్పుడు, యోవాబుకి అబ్షలోము సేనకు మధ్యన యుద్ధము జరుగుతున్నప్పుడు ఆ సేనాధిపతుల్ని ముగ్గురిని పిలిచి చూడండి, 2 శామ్యూయల్ 2 సమూయేలు 18వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు రాజు యోవాబును, అభిషైని, ఇత్తయిని అంటే ముగ్గురు సైన్యాధిపతుల్ని పిలిచి, నా నిమిత్తమై ఇంత ఘోరము చేసిన వాడిని సైతము తన కుమారుడుగా ఆయన ప్రేమించే రీతి చూడండి, నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ విలుచుండగా రాజు అబ్షలోమును గురించి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చాను. కానీ యోవాబు ఏం చేస్తాడండి? యోవాబు లాజికల్గా ఆలోచిస్తాడు, యోవాబు లోకానుసారముగా ఆలోచిస్తాడు. యోవాబు ఏం చేస్తాడంటే అబ్షలోము బ్రతికున్నంత వరకు దావీదు రాజ్యము స్థిరము కాదు, అందుకని అబ్షలోముని చంపేయాలా. శత్రువు, అబ్షలోము శత్రువు అంతే. తన బంధువైనప్పటికీ రాజుకు ఎదురు తిరిగిన వాడు కనుక అతన్ని చంపేయాలా అని చెప్పి అతని తల అబ్షలోము తల చెట్టు మధ్యన ఇరుక్కొని ఉంటే చుట్టుపక్కల సైనికులు చూసి భయపడి పక్కకు తగ్గుతారు, ఎందుకంటే చంపితే దావీదు కోప్పడతాడని. కానీ యోవాబు ఈటెను అతని యొక్క హృదయంలో గుచ్చి చంపి పక్కకి లాగివేస్తాడు, కుక్క చావు చేస్తాడు అబ్షలోము. చచ్చినప్పుడు దావీదు హృదయము అబ్షలోము తనకి ఇంత అన్యాయము చేసిన దావీదు మాట్లాడుతున్న మాటలు చూడండి, 18వ అధ్యాయము 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి
గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కి పోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చి. ఆ తండ్రి ప్రేమ, తనకు వెన్నుపోటు పొడిచిన కుమారుణ్ణి సైతము, తనకు అన్యాయము ద్రోహము చేసిన కుమారుణ్ణి సైతము ఆయన ప్రేమిస్తూ అంగలారుస్తున్నాడు. ఈ మాటలు చదివినప్పుడు మనకు గుర్తు రావాల్సినది, పాపులమైన మన కొరకు దేవుడు తన కుమారుణ్ణి పణముగా పెట్టినప్పుడు ఆయన కుమారుని కొరకు ఆయన ఇంత రోధించి ఉంటాడు. నీవు నేను ఆయన దగ్గరికి చేరాలనేటువంటి దీనితో పాపములో ఉన్న మనము తన కుమారుణ్ణి పణముగా పెట్టాడు. కాబట్టి దేవుని ప్రేమ ఈ తండ్రి ప్రేమ కన్నా ఇంకా విపరీతమైన ప్రేమ. ఎందుకంటే తన కుమారుణ్ణి తానే బలి. ఈయనేమంటున్నాడు, దావీదు అబ్షలోమును వదిలేయమంటున్నాడు. కానీ తండ్రి ఏమంటున్నాడంటే, నా కుమారుడైన యేసు ఏ పాపము లేనివాడైనప్పటికీ నేను అతనిని వదలను. ఎందుకంటే నిన్ను నన్ను పాపములో ఉన్న మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక తన కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అట్టి ప్రేమించేటువంటి తండ్రి మన తండ్రి అయి ఉన్నాడు దేవుడుగా. కాబట్టి ఆ తండ్రి తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చినప్పుడు మనం ఎంత కృతజ్ఞతతో ఆయన పట్ల ఉండాలని మనం అర్థం చేసుకోవాలి. ఇదే అబ్రహాము ఇస్సాకు దానిలో కూడా కనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు దాని గురించి మాట్లాడి టెక్స్ట్లోకి కూడా వెళ్ళను. అబ్రహాము ఇస్సాకుల చరిత్ర కనుక చూస్తే, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళి నీ ఏకైక కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వము అంటున్నాడు. వినడానికి మనకు చెవులు చాలా బాధేస్తుంది. కానీ ముందరిని మనం ఇంత బాధపడకూడదని ముందరిని చెప్తాడు, అబ్రహామును పరీక్షించుటకు, నీ ప్రేమ నీ కుమారుని మీద ఎంత ఉన్నది, నా మీద ఎంత ఉన్నది అని చూపడానికి చేస్తున్నాడు. ఇచ్చినప్పుడు అబ్రహాములో ఉన్న విధేయత, తన తండ్రి అయిన దేవునికి ఆయన చూపేటువంటి విధేయత ఎలాంటిదంటే, నోరెత్తి మాట్లాడకుండా వెంటనే ఆ గాడిదలు కట్టుకొని సేవకుల్ని తీసుకొని ఆయన ముందరకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు మార్గ మధ్యంలో ఒక మాట అంటాడు. ఈ యొక్క కుమారుణ్ణి బలి ఇవ్వడము అనేదాన్ని ఆయన ఏ మాటతో వాడతాడో తెలుసా? మేము పైకి వెళ్ళి ఆరాధన చేసి వెనుకకు తిరిగి వచ్చుదుము. నేను వెనక్కి తిరిగి వస్తాను కాదు, మేము వెనక్కి. ఆయన తన కుమారుణ్ణి దేవునికి బలి ఇవ్వడము అనేది బలిగా మాట్లాడట్లేదు, ఆరాధనగా మాట్లాడుతున్నాడు. అనగా తన తండ్రి అయిన దేవుని పట్ల ఆయన చూపుతున్న ప్రేమ, ఆయన తన హృదయం తల్లడిల్లిపోతూ ఉంది తన కుమారుణ్ణి ఇవ్వడానికి, కానీ దాన్ని ఆరాధనగా నమ్ముతున్నాడు. ఆరాధనగా నమ్మడము మాత్రమే కాకుండా ఏమంటున్నాడంటే, పైకి పోయిన నేను నా కుమారునితో సహా తిరిగి వెనక్కి వస్తాననే విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఆ కట్టెల మూట తీసి ఆయన మీద పెడతాడు, ఇస్సాకు మీద. ఇస్సాకే 12-13 ఏళ్ళు ఉంటాయి, యవనస్తుడు, చిన్నవాడు, అంటే మరీ పసిపిల్లోడేం కాదు. కట్టెల బరువు మోయాలంటే ఆ కట్టెల బరువు మోసుకొని వెళ్తున్నాడు. ఆ కట్టెల బరువు మోసుకెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ కనుక చూస్తే, అయ్యా అగ్ని ఉన్నది, కట్టెలు ఉన్నాయి, మరి దహన బలి ఇచ్చేదానికి గొర్రె ఎక్కడున్నది, బలి పశువు ఎక్కడున్నది అని అడుగుతున్నాడు. అడిగితే దేవుడే ప్రొవైడ్ చేస్తాడు. ఆ సన్నివేశం కనుక మనం తలుచుకున్నామనుకోండి, ఎలాగనైతే యేసు ప్రభు వారు తన బలికి తను ఏదైతే బలియాగానికి ఇవ్వడానికి ఇస్సాకు ఏ విధంగా అయితే కట్టెలు పెట్టుకొని వెళ్తూ ఉన్నాడో తండ్రి మాట విని, అలాగనే యేసు ప్రభు వారు సిలువను మోసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత అంటాడు, దేవుడే బలిని ఇచ్చును అంటాడు, బలి పశువుని ఇచ్చును అంటాడు. గమనించినట్లయితే ఎప్పుడైతే ఈయన కత్తి వేయడానికి చెయ్యి ఎత్తుతాడో ఆ ఇస్సాకును కట్టేసి పండబెడతాడు. ఆ సమయంలో అతని విధేయత మనం అర్థం చేసుకోవాలా. అంటే ఇస్సాకుకు అర్థమైపోతూ ఉంది తనని బలిస్తున్నాడని, కానీ మాట మాట్లాడినట్టు కూడా, నోరెత్తి పలుకు మాట మాట్లాడినట్టు కూడా మనకు కనపడట్లా. అతన్ని కట్టేస్తాడు. ఒక 13 ఏళ్ల పిల్లోడిని నువ్వు కట్టడానికి ప్రయత్నించి చంపేస్తున్నాన్ని, నువ్వెంత మంచి తండ్రి అయినా సరే అతను ఒప్పుకోడు. కట్టేసి దాని మీద పండబెడుతున్నాడు. ఆ తర్వాత తను ఆ యొక్క వేటు వేయడానికి పోతున్నప్పుడు దేవుడు అబ్రహామా అబ్రహామా అని పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఆగంగానే ఆ యొక్క దీనిలో ఆ యొక్క ముళ్ళ పొదల్లో ఒక గొర్రె ఇరుక్కొని ఉండడం చూస్తాడు. ఒక ర్యామ్, ఆ యొక్క కొమ్ములు ఉన్నది, దాన్ని తీసి బలి ఇస్తాడు. ఏమంటున్నాడు? దేవుడు ప్రొవైడ్ చేయను అన్నాడు. అంటే దేవుడు ఈరే అనే మాట మాట్లాడతాడు. ఆయన ఇచ్చును, ఆయన యెహోవా ఈరే, ఆయన సమకూర్చును. కాబట్టి అదే రీతిగా సమకూర్చినట్టుగా మనము చూస్తాం.
సమకూర్చినట్టుగా చూచినప్పుడు దేవుడు అతనితో అబ్రహాముతో మాట్లాడుతున్న మాటలు, ఎప్పుడైతే ఇతను కత్తి ఎత్తుతాడో అంటున్నాడు, నీవు నీ ఒక్క కుమారుణ్ణి ఇవ్వడానికి భయపడలేదు గనక, వెనుకాడలేదు గనక నీవు నాకు భయపడుతున్నావని నేను నమ్ముతున్నాను. అంటే తనకు అర్థం కానిది సైతము అబ్రహాము దేవుడు చెప్పే దాంట్లో ఏదో ఒక అర్థం ఉంటుంది అని ఎరిగి అతను ఎప్పుడైతే ఇవ్వడానికి సిద్ధపడ్డాడో దేవునికి భయపడుతున్నట్టుగా అర్థం చేసుకున్నాడు. కాబట్టి నీవు నేను మన కుమారులను పెంచే విషయంలో కూడా ఆయనని ప్రేమిస్తున్నామా లేదా, ఆయనకి భయపడుతున్నామా లేదా అన్నది మనం చూడాలి. ఎందుకంటే ఈ దినం చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డలకు భయపడుతున్నారు, వారి బిడ్డలకు నచ్చింది చేయాలని చూస్తున్నారు కదా, వారి బిడ్డలకు నచ్చింది చేయాలని చూస్తున్నారు, వారి బిడ్డలకు వీరు భయపడుతున్నారు. కొంతమందికి అయితే వారి బిడ్డలు దేవుళ్ళు అయిపోయారు, వారి బిడ్డలు దేవుళ్ళు అయిపోయారు వారికి కదా. కానీ అబ్రహాము మాత్రము పరమతండ్రి అయిన దేవునిగా ఎంచి తన ఏకైక కుమారుడు, తన ఇష్ట కుమారుడిని సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు గనకనే దేవుడు గ్రహిస్తున్నాడు ఏమని, ఇతను నాకు భయపడుతున్నాడు, ఇతను నాకు విధేయత చూపుతున్నాడు. దానివల్ల 3 ఆశీర్వాదాలు ఇస్తాడు. 3 ఆశీర్వాదాలు. ఈ దినము ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, తమ కుమారుల కంటే దేవుణ్ణి ప్రేమిస్తారో, తమ కుమారులను శిక్షణలు పెట్టడానికి ఇష్టపడతారో, తమ కుమారులను దేవుళ్ళుగా చేసుకోకుండా, దేవతలుగా చేసుకోకుండా, వారు చెప్పిన మాటలు వీరు వినకుండా దేవుడు చెప్పిన మాట వింటూ వారి కుమారుల్ని పెంచుకుంటారో వారికి ఈ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 22వ అధ్యాయము 3 ఆశీర్వాదాలు చదువుకొని ముగించుకుందాం. 22 15వ వచనం. యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున. ఇదంతా కూడా ఎందుకండి, విధేయతను కార్యరూపంలో చూపావు, మాటలతో కాదు. చూపావు గనక నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేది. నువ్వు ఎంతమంది సంతానం అంటే నువ్వు లెక్క పెట్టలేనంత సంతానము నీకు ఇస్తాను. బిడ్డలు లేక కొట్టుమిట్టాడుతూ 100 ఏళ్ళు బ్రతికిన అబ్రహాముకి ఇస్తున్న ఆశీర్వాదం. అలాగనే నీవు దేవునికి భయపడి దేవునికి తలయొగ్గి విధేయత గనక చూపి నీ కుమారుణ్ణి దేవునికి ఇష్టముగా నువ్వు పెంచుతూ దేవునికి భయపడి నీ కుమారుణ్ణి కోల్పోవడానికి నువ్వు సిద్ధపడినా దేవుడు నీ కుమారుణ్ణి కోల్పోనివ్వడు కదా. నీకు ఆశీర్వాదముగా ఆ కుమారుడు నుంచి వచ్చే కుమారులు కూడా నిన్ను ఆశీర్వదింపబడే రీతిగా నీకు ఇస్తాడు. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. నీ యొక్క కుమారులు వారి యొక్క తరములు శత్రువుల గవునులు. అంటే నీకు విజయము దయచేస్తాడు. నాకు పిల్లలు ఉన్నారు కదా అని ఆనందించడం కాదు, నాకు మగపిల్లలు ఉన్నారు కదా అని ఆనందించడం కాదు. యవన దశలో పుట్టిన కుమారులు అమ్ముల పొదిలో బాణముల వంటి వారు ఆ యొక్క శత్రువుల యొక్క గవినిలో శత్రువులతో పోరాడుతారు. ఇటువంటి మాటలు ఉన్నాయి. ఎప్పుడండి, నీ కుమారుల్ని నువ్వు దేవునికి ఇష్టలుగా పెంచినప్పుడు. దేవునికి ఇష్టలుగా పెంచకపోతే వారు నీకే బాణాలు అవుతారు. యాక్చువల్లీ శత్రువుల మీద వారు బాణాలుగా ఉండాల్సింది, కాలక్రమేణా నీకే బాణాలు అవుతారు. మరియు నీవు నా మాట వినినందున. చూడండి, ఆశీర్వాదాలంతా ఎందుకండి, నా మాట వినినందున, దేవుని మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను యెహోవా సెలవిచ్చాను. అబ్రహాము ద్వారా వచ్చిన యూదా గోత్రపు దావీదు కుమారుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ప్రవచనాలన్నీ నెరవేరినాయి. అన్యులైనప్పటికీ అబ్రహాము సంతానము వలన, ఆయన ప్రభువు వలన మనమందరము అబ్రహాము సంతానమయ్యాం. ఆ తర్వాత ఎంతమంది క్రైస్తవులు అంటే దేవుడు అంత విస్తారముగా ఆశీర్వదిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఆఖరి శత్రువైన సాతానును మరణమును సైతమైన శత్రువుని జయించి మనకు విజయమును దయచేసింది. కాబట్టి అట్టి ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి కనుక మంచి తండ్రులుగా ఉందాం. ఎలాంటి మంచి తండ్రులుగా? దేవునికి ఇష్టమైన తల్లిదండ్రులుగా, దేవుణ్ణి పరమ తండ్రిగా చేసుకొని ఆయన ఉన్నత స్థానములో పెట్టి
ఆయన మాటలను చెవిన పెడుతూ ఆయన వాక్యానుసారముగా నడుచుకుంటూ మన పిల్లల్ని ఆ మార్గంలో నడిపినప్పుడు మన పిల్లలు కూడా అలాంటి మంచి కొడుకులుగా మంచి కూతుర్లుగా తయారవుతారు. అలాంటి ఆశీర్వాదాలు కూడి ఉన్న ప్రతి కుటుంబం మీద నుండును గాక. పరిశుద్ధమైన దేవానైనా ఈ వాక్యము మా వినికిడిలో ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆశీర్వాద పలుకులు ఇవ్వమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.